అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచిగా వర్షం పడుతూ ఉంది. చేపలైతే తెచ్చుకున్నాననమాట. ఇవి రోకలు అంటారు. ఈ రోకులు చేపలైతే తెచ్చుకొనొచ్చేసి 4 చేపలైతే బాగా అన్ని ఈగలు తోకలు అలాగే పెట్టి మొత్తం లోపలంతా క్లీన్ చేసేసి, పైన క్లీన్ చేసేసి 4 చేపలు అలాగే పెట్టాననమాట. చెన్నై బీచ్‌లో ఎలాగైతే చేస్తారో అలాగా ఒక ఐటెమ్ పెట్టాను. ఇంకో ఐటెమ్ వచ్చేసి 2 చేప కలిసి 2 పీసులు చేశాను. ఇంకో ఐటెమ్ వచ్చేసి మొత్తం సన్న సన్న పీసులుగా తయారు చేశాను. వీటన్నిటికి సంబంధించి మసాలా మొత్తం అన్నీ కలుపుకుంటున్నాను. చూడండి నేచురల్‌గా మొత్తం అయితే వేరే ఐటెమ్ ఏం వేయడం లేదు. అన్నీ నేచురల్ మనం ఇంట్లో దంచుకున్నటువంటి మసాలాలే తీసుకున్నాననమాట. ఇంక అన్నీ తీసుకొని మసాలాలు పూస్తున్నాను. అన్ని చేపలకి అన్నీ మొత్తం అన్నీ నీట్‌గా అయితే పూస్తున్నాను. మసాలా నీట్‌గా దట్టిస్తున్నాను వాటికైతే. చాలా అంటే చాలా చాలా బాగా మసాలా పూసాననమాట. చూడండి 3 రకాలుగా కట్ చేశాను చేపల్ని. ఈ 3 రకాల చేపలొచ్చేసి నేను నైట్ అయిపోయింది. నైట్ అయితే మా మిద్దె పైనైతే నేనైతే స్టవ్ అంతా రెడీ చేసుకున్నాననమాట. రెడీ చేసుకొని స్టవ్ అయితే వెలిగించాను. స్టవ్ వెలిగించిన తర్వాత వచ్చేసి అంతా మొత్తం అయితే ఆయిల్ అయితే వేస్తున్నాననమాట. చూడండి 4 చేపలు ఎలా ఉన్నాయో. మొదటగా అయితే నేను 4 చేపలైతే వేయబోతున్నాను. చూడండి, 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 చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తున్నాయి. చూడండి మీకు నోరూరించే చేప ఫ్రై అయితే నేను చేయబోతున్నాను. నేను బాణలైతే పెట్టాను. నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత అయితే బాగా వేడైన తర్వాత చేప వేయాలి. లేకపోతే అవి అంతా అతుక్కపోతుందనమాట దానికి. కాబట్టి నూనె బాగా వేడైన తర్వాత అయితే చేపలేసాననమాట. మొదటగా పెద్ద చేపలు రెండైతే ఏశాను. ఈ 2 చేపలు ఎలా వస్తాయో చూద్దాము. చూడండి. నోరూరించే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. వేడివేడిగా ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. కాలుతూ ఉంది. అయినా సరే టేస్ట్ చేయాలి కాబట్టి ఎలా ఉందో చూద్దామని చెప్పి అయితే నేనైతే వేడివేడి మీదనైతే తీసుకొని తింటున్నాను. చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా స్పైసీగా ఉంది చేప మొత్తం. నేనైతే ఒక చేప మొత్తం మెత్తని మొత్తం అయితే తినేసాననమాట. చేప ముళ్ళు ఒక్కటే మిగిలిచ్చాను. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. నేనే కాదు ఇంకా చాలామందికి ఇచ్చేసాను. వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. నేనైతే చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి.